వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షాపింగ్ బ్లాగ్. లాస్ట్ టైం చేసిన మదీనా మార్కెట్ బ్లాగ్కి చాలా క్వైరీస్ వచ్చాయి. సో ఆ క్వైరీస్ అన్నిటిని క్లియర్గా చెప్దామని అయితే వీడియో చేస్తున్నాను. క్లాతింగ్ రిలేటెడ్ మీకు A to Z ఎవ్రీథింగ్ మీకు మదీనా మార్కెట్లో దొరికేస్తాయి. కానీ నేను స్పెసిఫిక్గా ఫస్ట్ అయితే అర్బాస్ టెక్స్టైల్ కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ద రీజన్ ఏంటిదంటే మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి బల్క్లో మీరు ఏదైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం అర్బాస్ టెక్స్టైల్స్కి వెళ్ళండి ఒకసారి. డెఫినెట్లీ అక్కడ వెళ్ళాక మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇట్ విల్ బి ఈజీ అండ్ ఇట్స్ లైక్ అ వన్ స్టాప్ డెస్టినేషన్. అక్కడ కుర్తీస్ ఉన్నాయి, వర్క్ శారీస్ ఉన్నాయి, మీకు కావాల్సిన రేంజ్లో లో నుంచి హై వరకు చాలా రేంజెస్లో కూడా ఉన్నాయి. సో అందుకని ఫస్ట్ మీరు అర్బాస్కి వెళ్ళండి. అర్బాస్ ఆల్రెడీ చాలా ఫేమస్ కాబట్టి లొకేషన్ వైజ్ అసలు మీకు ఏ ప్రాబ్లము రాదు. కానీ చాలామంది మదీనా మార్కెట్ ఏంటి, పటేల్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది, సో దీని రిలేటెడ్ చాలా క్వైరీస్ వచ్చాయి. సో బేసిక్గా అర్బాస్ టెక్స్టైల్లో వచ్చాక ఆ లేన్ అంతా దర్గా లేన్ అని అంటారు అన్నట్టు. ఆ దర్గా లేన్ క్రాస్ అయిన తర్వాత రైట్ సైడ్లో కమాన్ నుంచి వెళ్తే అది మొత్తం చార్మినార్. సో బేసిక్గా ఆ ఏరియా అంతా మదీనా మార్కెట్. అండ్ దర్గా లేన్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ ఆ మొత్తం లేన్, ఆ కంప్లీట్ లేన్ అంతా ఫ్యాబ్రిక్స్ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ పటేల్ నగర్ అన్నట్టు. సో మనమైతే ఫస్ట్ అర్బాస్ టెక్స్టైల్లో నేను చెప్తాను. బేసిక్గా అర్బాస్ టెక్స్టైల్ మాత్రం మీరు ఎప్పుడు వెళ్ళినా చాలా క్రౌడ్ ఉంటుంది. ఎస్పెషల్లీ వీకెండ్స్లో మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ ద గుడ్ థింగ్ ఎందుకు చాలామంది ప్రిఫర్ చేస్తారు అని నేను నా రీసెర్చ్ని బట్టి నాకు ఏమర్థమైందంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, లిటరలీ చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా స్టాల్స్ ఉన్నాయి. వాళ్ళ స్టాల్స్ కూడా క్లాసిఫికేషన్ చాలా బాగా చేశారు. లైక్ వర్క్ శారీస్ ఒక దగ్గర, కాటన్ శారీస్ ఒక దగ్గర, పట్టు శారీస్ ఒక దగ్గర, అలా ప్రాపర్గా క్లాసిఫికేషన్ ఉంది అక్కడ. అండ్ బల్క్ అమౌంట్లో తీసుకుంటే మనకు కొంచెం రీజనబుల్ ప్రైస్కి వస్తుందని అనిపించింది. సో నాట్ ఓన్లీ శారీస్, మీరు లెహెంగాస్ కానివ్వండి, లేదంటే కుర్తీ సెట్స్ ఆర్ఎల్స్ ఇన్ జనరిక్గా మన వెస్ట్రన్ వేర్ కూడా అలా ఈచ్ స్టాల్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది అన్నట్టు. బట్ నాకు వన్ థింగ్ ఏమనిపించిందంటే అక్కడ ఉన్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అసిస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు అంత ఫ్రెండ్లీగా లేరు. వాళ్ళ ఫాల్ట్ అని అనలేము, బికాజ్ దే ఆర్ వెరీ బిజీ. సో మీరు వెళ్తున్నారంటే మాత్రం పేషెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కటి చూడాలి అంటే పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. సో నాకు మొత్తం అర్బాస్ కాంప్లెక్స్ అదొక పెద్ద బిల్డింగ్. ఆ కాంప్లెక్స్ మొత్తంలో నాకు మంచిగా అనిపించింది ఏంటిదంటే వర్క్ శారీస్ అండ్ ట్రెండింగ్ అవుతున్న శారీస్, మనం మీషోలో కానివ్వండి, మింత్రాలో ఆర్ఎల్స్ అమెజాన్లో, సో ఏవైతే ట్రెండింగ్ శారీస్ ఉన్నాయో ఆ కలెక్షన్ అంతా కూడా ఉందన్నట్టు. కానీ నాకు ఏమనిపించిందంటే బల్క్లో తీసుకుంటే ఓకే, కానీ సింగిల్ తీసుకుంటే ఎందుకో మరి నాకైతే కొంచెం ప్రైజీ అని అనిపించింది. క్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేశారు. సో వాళ్ళ క్వాలిటీ కూడా బాగుంది. ఇంకొక బెస్ట్ పార్ట్ నేను ఏం అబ్జర్వ్ చేశానంటే అక్కడ వచ్చిన షాపర్స్ అందరూ చాలా బల్క్లో తీసుకుంటున్నారు. సో పెద్ద పెద్ద ట్రాలీస్ ఫిల్ చేసుకొని వెళ్తున్నారు. మేబీ బిజినెస్ కోసం ఉండొచ్చు, లేదంటే మ్యారేజ్ కోసం ఉండొచ్చు, ఏదైనా. సో చాలా బల్క్లో తీసుకుంటున్నారు. సో మేబీ అందుకనే అర్బాస్కి చాలామంది బల్క్ షాపింగ్కి అయితే ప్రిఫర్ చేయొచ్చు అని అనిపించింది. సో మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఈ స్టాల్ దగ్గర. ఏదైతే నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించిందో, ఇంట్రెస్టింగ్ ఉన్న స్టాల్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళి కొంచెం నేను కొన్ని రిఫరెన్స్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఏవైతే వర్క్ శారీస్ నాకు బాగా నచ్చినవి చూడండి. ఈ శారీ అయితే చాలా బాగుంది అసలు. ఇక్కడ కూడా చూసారు కదా, వర్క్ శారీస్ లాగా ఒక సెపరేట్గా ఇలా క్లాసిఫికేషన్ ఆ స్టాల్ ఉందన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటిదంటే ఈ స్టాల్లో వాళ్ళు ఏం చేశారంటే డిస్ప్లేకి ఎవ్రీ వెరైటీ ఒక శారీని వాళ్ళు అలా స్ప్రెడ్ చేసి పెట్టారన్నట్టు. సో ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఒక్కొక్క శారీ మనం తీసి చూడొచ్చు. మనకి ఏదైనా శారీ నచ్చిందంటే దాంట్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, దానికి రిలేటెడ్ శారీస్ అలా వాళ్ళు చూపిస్తారంట. సో మనం డైరెక్ట్గా వెళ్ళి విండో షాపింగ్ నాకు ఇష్టం ఉన్నట్టు పిక్ చేసుకోవడం కంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ డిస్ప్లే చేసి పెట్టారు. లైక్ మొత్తం శారీ అంతా విప్పేసి ఇలా లైన్గా పెట్టేశారన్నట్టు. సో మనం వన్ బై వన్ అలా శారీస్ చూసుకుంటూ వెళ్ళి మనకు నచ్చిన శారీ ఏదైనా ఉంటే వాళ్ళకు చెప్తే దాంట్లో కలర్ కాంబినేషన్స్ అండ్ దాంట్లో ఇంకా నెక్స్ట్ వెరైటీస్ చూపిస్తారంట. సో ఈ ట్రెడిషన్ ఏదైతే ఉందో ఒక 2-3 స్టాల్స్లో, నేను మ్యాక్సిమం స్టాల్స్లో అయితే చూసాను నేను. సో ఏంటిదంటే షాప్లోకి ఎంటర్ అవ్వగానే 4 sides మనకు స్టాల్స్ ఉంటాయి. అండ్ మిడిల్ పార్ట్ కారిడార్లో ఏముంటుందంటే సేల్కి ఉన్న శారీస్ ఆర్ఎల్స్ బెడ్షీట్స్ ఆర్ఎల్స్ కుర్తీ సెట్స్ అలా ఉన్నాయి అన్నట్టు. సో ఇందాక నేను చెప్పాను కదా వాళ్ళు ఒక్కొక్క శారీ అలా డిస్ప్లేకి పెట్టారని. సో ఇలా మీకు కావాలంటే ఒక్కొక్క శారీని అలా చూడొచ్చు. సో దాంట్లో మీకు నచ్చిన శారీ వాళ్ళు చెప్తే వాళ్ళు రిఫరెన్స్కి చూపిస్తారన్నట్టు. సో ఈచ్ శారీ ప్రైస్ మెన్షన్ చేయడం నిజంగా చాలా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా డిఫరెంట్ రేంజెస్లో కూడా ఉన్నాయి అండ్ ఎక్కువ కలెక్షన్ కూడా ఉంది కాబట్టి ప్రైజెస్ అయితే నేనేం చెప్పట్లేదు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏదైనా శారీ నచ్చి లేదంటే ఏదైనా పర్టికులర్ సెక్షన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం కమెంట్ చేయండి. నాకు గుర్తున్నంత వరకు నేను మీకు రిప్లై ఇస్తాను.
ఎవరైనా మదీనా మార్కెట్ ఆర్ అర్బాస్ టెక్స్టైల్ అలా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే ఆర్ఎల్స్ ఇంటెన్షనల్లీ షాపింగ్ చేయాలి ప్రాపర్గా అని అనుకున్న వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా పెద్ద లాంగ్ వీడియోని ట్రిమ్ చేసి ఓన్లీ ఇంట్రెస్టింగ్ పార్ట్ అండ్ ఓన్లీ వెరీ గుడ్ పార్ట్ మాత్రమే పెట్టాను. సో ఛాన్సెస్ ఆర్ దట్ యూ మైట్ మిస్ అవుట్ ఇఫ్ యూ స్కిప్ ఇట్. సో వీడియోని అయితే మొత్తం కంప్లీట్గా చూడండి. సో కొన్ని స్టాల్స్ మాత్రం సర్ప్రైజింగ్లీ చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే పెట్టారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపించే శారీసే చూడండి, లైక్ 600-700లోకి చాలా మంచి క్వాలిటీ. ఫస్ట్ థింగ్ ఐ షుడ్ అప్రిషియేట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో మోస్ట్ ఆఫ్ ద షాప్స్ ఇప్పుడు నేను చూపించినట్టుగా డిస్ప్లేకి పెట్టారు కదా, సో ప్రాపర్ ప్రైస్ డీటెయిల్స్తో అన్నీ ప్రాపర్గా డిస్ప్లే చేసే పెట్టారు. సో ఇంకోటి చెప్పడం నేను అసలు మర్చిపోయాను, షాపింగ్ అంతా అయిపోయాక బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్తారు కదా, అక్కడ మాత్రం చాలా పెద్ద క్యూ ఉంటుంది. సో అందుకనే మనం డీమార్ట్లో చూస్తుంటాం కదా, లిటరల్లీ మీరు అలాంటి క్రౌడ్ అలాంటి క్యూసే ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళండి. సో బిల్లింగ్ దగ్గర అయితే చాలా టైం పడుతుంది. అండ్ బిల్లింగ్ కూడా ఎలా అంటే మనము ఒక దగ్గర బిల్లింగ్ కడతాము అండ్ మనకు వచ్చే మెటీరియల్ అంతా గ్రౌండ్ ఫ్లోర్లో కింద బేస్మెంట్లో వాళ్ళు మనకి ఇస్తారన్నట్టు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ బిట్ డిఫరెంట్, ఎందుకంటే వాళ్ళు హ్యాండిల్ చేసేది బల్క్ అమౌంట్లో కాబట్టి అది అలా పెట్టుకున్నారన్నట్టు. సో ఇప్పుడు నేను చూపించే ఈ స్టాల్ ఏంటిదంటే కంప్లీట్లీ డిఫరెంట్. సో అర్బాస్ కాకుండా ఆ సేమ్ కాంప్లెక్స్లోనే ఇంకొక షాప్ అన్నట్టు, దట్ వాస్ కంప్లీట్లీ డెడికేటెడ్ ఫర్ శారీస్ అండ్ ఇన్ అ హోల్సేల్. అండ్ ఇది వచ్చేసి సింగిల్ పీసెస్లో మంచిగా కుర్తీ సెట్స్, 3-piece కుర్తీ సెట్స్, 2-piece కుర్తీ సెట్స్, నైట్ వేర్, సో అలా అవన్నీ ఉన్నాయన్నట్టు. సో దీంట్లో ఏంటిదంటే నాకు కంపారిటివ్లీ ఇంకొంచెం బెటర్ కలెక్షన్ ఉందని అనిపించింది. బట్ అగైన్ చాలా క్రౌడెడ్ ఉంది. అసలు వీకెండ్స్లో వెళ్తే మాత్రం నాకు ఒకటి అనిపించింది, చాలా క్రౌడ్ ఉంటుంది. మనము అదేంటో హరిబరిలో అసలు మనం చూడలేకపోతున్నాం కూడా. సో ఫైనల్లీ అర్బాస్ ఇంకా ఎక్స్ప్లోర్ చేసి అలసిపోయి, సో నేను వచ్చింది మదీనా మార్కెట్కి మాత్రం అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని చెప్పేసి. సో ఫస్ట్ అయితే అర్బాస్ కవర్ చేద్దాం, ఎందుకంత పాపులర్ ఉంది అని చెప్పేసి అర్బాస్కి వెళ్ళాము. అసలు జనరిక్గా ఏముంటుంది అని వెళ్ళాము. దాని తర్వాత అర్బాస్ చూసేసుకున్న తర్వాత నేను బయటికి రాగానే ఇంకా ఫ్యాబ్రిక్ స్టార్ట్, నేను చెప్పాను కదా దర్గా లైన్ అంతా ఇట్లా ఫ్యాబ్రిక్సే ఉంటుంది అన్నట్టు. సో అలా వెళ్తుంటే నెక్స్ట్ లిటరలీ అర్బాస్కి ఒక 2-3 షాప్స్ తర్వాతనే మార్వా ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉందన్నట్టు. నేను ఇది ఆల్రెడీ యూట్యూబ్లో సర్చ్ చేస్తుంటాను కదా ఫ్యాబ్రిక్ రిలేటెడ్. సో నేను అలా 2-3 వీడియోస్ అయితే చూశాను, బట్ ఎప్పుడు ఇంటెన్షనల్లీ అక్కడికి వెళ్ళాలని అయితే అనుకోలేదు. బట్ మార్వా ఫ్యాబ్రిక్స్ దగ్గర ఒక బ్లూ కలర్ ఫ్యాబ్రిక్ నాకు బాగా నచ్చి సరేలే చూద్దామని చెప్పి అయితే నేను లోపలికి వెళ్ళాను. లక్కీలీ వాళ్ళు అప్పుడే కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్ న్యూ కలెక్షన్ ఏదైతే ఉందో అదంతా వాళ్ళు సెట్ చేస్తున్నారు అన్నట్టు. సో ఇట్ వాస్ నాట్ టూ లేట్, ఎర్లీ ఇన్ ద డే అన్నట్టు. సో వాళ్ళకి వచ్చిన స్టాక్ అంతా ప్రాపర్గా వాళ్ళు పెట్టుకుంటున్నారు అన్నట్టు. సో నేను వెళ్ళగానే ఇప్పుడు చూపిస్తున్నాను కదా, చాలా బాగుంది అసలు ఈ కలెక్షన్ అయితే, కొత్త కలెక్షన్ అంట. సో నేను వాళ్ళని అడుగుతున్నాను ప్రైస్, అట్లీస్ట్ నాకు నచ్చింది అండ్ ఐ హోప్ దట్ చాలా మందికి నచ్చుతుంది. సో మేబీ ప్రైస్ డీటెయిల్స్ పెడితే మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను అడుగుతున్నాను వాళ్ళని. సో వాళ్ళకి వచ్చిన కొత్త స్టాక్ ప్రైస్ డీటెయిల్స్ అడుగుతుంటే వాళ్ళేమో లేదు మేడం ఇది కొత్త స్టాక్ కదా, నేను ఇప్పుడే చెప్పలేను, మీరు మీ ఛానల్లో పెట్టేస్తారేమో అని. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ వాళ్ళు ప్రైస్ అయితే చెప్పాము, కొంచెం టైం ఇవ్వండి మాకు, మేము ప్రాపర్గా ప్లాన్ చేసుకుని తర్వాత మేము ప్రైస్ డీటెయిల్స్ చెప్తామని చెప్పారు. బట్ ఫ్రాంక్లీ నా దగ్గర నిజంగా అంత టైం లేదు, నేను ఇంకా షాపింగ్ కూడా చేయాలి కాబట్టి సరే నెక్స్ట్ టైం వచ్చి నేను కావాలంటే సెపరేట్గా మార్వా కోసం ఒక సెపరేట్ వీడియో చేద్దాంలే, అప్పుడు కావాలంటే ప్రాపర్గా ప్రైస్ డీటెయిల్స్ అంతా వాళ్ళు సెట్ చేసుకొని పెట్టుకుంటారు, అప్పుడు ఇంకా మీకు క్లియర్గా చెప్దామని చెప్పేసి. నేను ఎక్కువగా టైం స్పెండ్ చేయలేదు మార్వా ఫ్యాబ్రిక్స్లో, కానీ వెళ్ళగానే మాత్రం ఇట్ వాస్ ఎ గుడ్ వైబ్. చాలా కలర్ఫుల్ ఫ్యాబ్రిక్స్ కనిపించాయి, సో కొత్త ఫ్యాబ్రిక్స్ కనిపించాయి. అండ్ సో అలా 2-3 అయితే నేను చూసాను అన్నట్టు, చూసి ఇంకా ఓకే నాకైతే నచ్చింది. సో యూ కెన్ గివ్ ఇట్ అ ట్రై, బాగానే ఉంది. సో ఇక్కడ మీరు చూడండి నా వెనకాల వైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ అవన్నీ ఉన్నాయి కదా, అది ఏంటిదంటే మీకు డిజైన్ ఆర్ ఎంబ్రాయిడరీ ఆ వర్క్ కనుక మీకు నచ్చినట్టయితే మనం టై కూడా చేసుకోవచ్చు అంట. సో మనకు ఆల్రెడీ అవైలబుల్ కలర్ఫుల్ ఫ్యాబ్రిక్స్లో మనకి ఏదైనా నచ్చకపోతే, సో వెనకాల ఉన్న వైట్ కలర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఏదైనా నచ్చినా కూడా మనం డై చేసుకోవచ్చు, అదంతా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో మనం వాళ్ళకి చెప్తాము నాకు డై ఇది కావాలి అని చెప్తే వాళ్ళు వాళ్ళది ప్రిపేర్ చేసి అయితే ఇస్తారంట. సో బాగుంది, నాకైతే చాలా కలెక్షన్ అనిపించింది దాంట్లో కూడా. సో ఇది చెప్తున్నాను కదా, ఇది దర్గా లైన్ అన్నట్టు, సో అందుకని చూపిస్తున్నాను, ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్గానే ఉంది. అండ్ ఈ లైన్ వచ్చేసి ఇంకా మొత్తం మీరు లైన్గా నడుచుకుంటూ వెళ్ళండి, మెల్లమెల్లగా చిన్న షాప్స్ ఉంటాయి, పెద్ద
పెద్ద షాప్స్ ఉంటాయి అండ్ ఈచ్ స్పేస్ అండ్ ఈచ్ కార్నర్ ఇస్ వెరీ క్రౌడెడ్ అండ్ ఫ్యాబ్రిక్తో నిండిపోయే ఉంటుంది. సో మీకు ఎలాంటి డిఫికల్టీ అయితే ఉండదు ఫ్యాబ్రిక్ షాపింగ్ చేయడానికి. ఎవరైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకున్నా, లేదంటే ఇన్ జనరిక్గా సరేలే చూద్దాం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా కూడా ఈ లైన్లో మీరు ఎంటర్ అవుతే మాత్రం మీకు ఇంకా లైన్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రతిదానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. నేనైతే అంతే, అసలు నేను ఒక దగ్గర ఉండలేను, ఆ షాపా ఈ షాపా అన్నట్టు నా మైండ్ అంతా తిరుగుతూ ఉంటుంది. సో అలానే షాప్స్ కాకుండా బేస్మెంట్లో కూడా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఈ షాప్ నేను ఏదైతే చూపిస్తున్నానో ఇది బేస్మెంట్లో ఉన్న షాప్. సో నేను ఎందుకు చూస్ చేశానంటే ఆల్రెడీ 2-3 షాప్స్ నేను చూశాను. సో బేస్మెంట్లో ఉన్న షాప్స్ నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి ఒక్కసారి వెళ్ళి చూద్దాంలే అని చెప్పి వెళ్ళాను అన్నట్టు. అండ్ సర్ప్రైజింగ్లీ బేస్మెంట్లో ఇంకో 2-3 చిన్న చిన్న కాంప్లెక్సెస్ ఉన్నాయి. సో అక్కడ కూడా చాలా పెద్ద కలెక్షనే ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటిదంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ మాత్రం కామన్గా ఉన్నాయి అన్నట్టు. సో మనం ఏదైనా షాప్కి వెళ్తే ఏదైనా మిస్ అవుతామేమో ఆ షాప్కి వెళ్ళకపోతే అని అలా ఏం అనుకోకండి. 80% ఫ్యాబ్రిక్ అక్కడ మీకు ప్రతి షాప్లో అయితే కలెక్షన్ అయితే ఉంటుందన్నట్టు. సో మేజర్ షాప్స్లో మనకు ఫ్యాబ్రిక్స్ అయితే కొన్ని కామన్గా ఉన్నాయి. సో నో ప్రాబ్లం, మీరు ఏ షాప్కి వెళ్ళినా మీ దగ్గర ఏదైనా రిఫరెన్స్ ఉన్నా, పింట్రెస్ట్లో మీరు సేవ్ చేసుకొని ఉన్నా ఒకసారి వాళ్ళకి చూపించండి. డెఫినెట్లీ సమ్ ఆర్ ది అదర్ షాప్ మీకు అయితే దొరికేస్తుంది అన్నట్టు. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో నా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని వచ్చానని. సో నేనేంటిదంటే రెడ్ లెహెంగా అండ్ చున్నీ అది వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్లో రెడ్ కలర్లో అనుకున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి రెడ్లోని కొంచెం వర్క్ ఉండి అలా కొంచెం హెవీగా బాగుంటుందని అనుకున్నాను అన్నట్టు. సో అందుకోసం అని చెప్పి ఈ బేస్మెంట్లో ఉన్న కాంప్లెక్స్ షాప్స్లో వెతుకుతూ ఉన్నాను అన్నట్టు. కానీ నాకు కావాల్సింది జార్జెట్ ఫ్యాబ్రిక్లో. సో జార్జెట్లో నాకు ఎగ్జాక్ట్గా కావాల్సిన కలర్ దొరకలేదు. నాకు కావాల్సిన కలర్ ఏంటిదంటే మిర్చి రెడ్ కలర్ అన్నట్టు. కానీ నాకేమో డార్క్ మెరూన్ అలా దొరుకుతుంది. సో ఇంకా ఆ ఫ్యాబ్రిక్ కాంప్రమైజ్ అయ్యాను, జార్జెట్లో దొరకట్లేదు అని చెప్పేసి. ఇంకా జిమ్మీ చూలో ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యేలానే దొరికింది. సో ఫైనల్లీ మేము ఒక 6 మీటర్స్ అలా తీసుకున్నాము. అక్కడ షాప్ కీపర్ని అడిగామన్నట్టు ఎంత అవుతుంది లెహెంగాకి అంతా అని చెప్తే వాళ్ళు చెప్తారు యూ డోంట్ హ్యావ్ టు వరీ. సో వాళ్ళకి మీరు బేసిక్గా చెప్పండి ఇట్లా లెహెంగా స్టిచ్ చేయించుకోవాలి అంటే వాళ్ళు లైక్ ఇన్ని మీటర్స్ మీకు అవసరం పడుతుంది అని వాళ్ళే మిమ్మల్ని అసెస్ చేస్తారు. సో ఫ్యాబ్రిక్ అయిపోయిన తర్వాత ఇంకా లేస్ కోసం అని చెప్పేసి అదే ఆ లైన్లోనే మనకు ఒక లేస్ షాప్ అన్నది దొరికింది. చాలా క్రౌడెడ్ ఉండే. సో ఇంకా అనుకున్నాను, అజ్యూమ్ చేశాను బట్ ఇట్ విల్ బి గుడ్ అని చెప్పేసి. సో వెళ్ళి నేను ఆ రిఫరెన్స్ పిక్ అయితే చూపించాను వాళ్ళకు, నాకు ఇంత బ్రాడ్గా ఇలా కావాలి గోల్డెన్లో అని చెప్తే వాళ్ళ ఇమేజ్ని చూసి అండ్ నేను ఇచ్చిన క్లాత్కి ఆ కలర్కి సెట్ అయ్యేలాగా వాళ్ళే మిక్స్ అండ్ మ్యాచ్ చేసి లేసెస్ అయితే మాకు కొన్ని చూపించారు అన్నట్టు. కానీ చాలా లేసెస్ ఉన్నాయి అక్కడ, మనం కానీ 1 by 1 వెళ్తే చాలా కన్ఫ్యూజ్ అవుతాము. సో అందుకనే స్టిక్ టు ద ప్లాన్. నేను ఆల్రెడీ ఒక రిఫరెన్స్ ఇమేజ్ పెట్టుకున్నాను కాబట్టి మక్కి సేమ్ అది ఎలా ఉందో అలానే రీక్రియేట్ చేద్దామని చెప్పేసి నేను ఎక్కువ కన్ఫ్యూజ్ అయితే అవ్వలేదు. బట్ మీరే చూడండి, ఇన్ని ఆప్షన్స్ ఉంటే అసలు మనం ఎంత కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో ఫైనల్లీ ఇంకా లేస్ అయితే అయిపోయింది. లేస్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ తీసుకోవాలి కదా ఫ్యాబ్రిక్ కోసం. సో లెహెంగాకి ఇంకా బ్లౌజ్కి లైనింగ్ తీసుకోవాలి. సో అది కూడా ఇంపార్టెంటే. అలా లైనింగ్ కోసం వెతుకుతూ ఉంటే ఇలా ఇంకొన్ని షాప్స్ అలా కనిపించాయి ఆర్గాన్జాలో. స్ట్రీట్లోనే షాప్స్లా కాకుండా స్ట్రీట్ మీదనే అలా ఉన్నాయి అన్నట్టు. సో సేమ్ లైన్లోనే మనకు ఫ్యాబ్రిక్స్ ఒకటే కాదు, కుర్తీస్ కూడా ఉన్నాయి. చాలా హెవీ కుర్తీస్ కూడా, లైక్ కాటన్ కుర్తీస్ డైలీ వేర్కి ఫ్యాన్సీ వేర్కి చాలానే ఉన్నాయి అన్నట్టు. సో ఇంకా అవన్నీ అలా ఒక లుక్ వేసుకుంటూ ఫైనల్లీ మాకేంటిదంటే లైనింగ్ కోసం ఒక బేస్మెంట్ దగ్గర, అది కూడా వాళ్ళు చెప్పారన్నట్టు మీరు ఇక్కడికి వెళ్ళండి అక్కడ దొరుకుతుంది లైనింగ్ అని చెప్పేసి. సో మేము ఆ షాప్ని వెతుక్కుంటూ ఇంకా బేస్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో ఆ బేస్మెంట్ దగ్గర ఓన్లీ లైనింగ్స్ ఉన్నాయట్టు, లైనింగ్స్ అండ్ లేసెస్ ఉన్నాయి. సో మేము వెళ్ళి ఇంకా డైరెక్ట్గా మాకు లైనింగ్ కావాల్సిన రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ లైనింగ్ ఒకటి తీసుకున్నాము. సో వాట్ టైప్ ఆఫ్ లైనింగ్ అంటే ఏ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు మాకు. నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ని వాళ్ళకి చూపిస్తే ఈ ఫ్యాబ్రిక్కి మీరు ఇది తీసుకోండి అని చెప్పి వాళ్ళే సజెస్ట్ చేశారు మాకు. సో నాకు ఇప్పుడు టోటల్ కాస్ట్ నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకున్నాను కదా, ఓన్లీ ఫ్యాబ్రిక్ అండ్ లేస్ ఇది ఇంక్లూడ్ చేసుకుంటే నాకు అరౌండ్ 3,500 అలా పట్టింది నాకు ఫ్యాబ్రిక్ అండ్ లేస్కి అయితే. సో ఇంకా స్టిచ్చింగ్కి ఇంకొక 1,200 అలా వేసుకున్నా. సో ఓవరాల్గా నా అవుట్ఫిట్ మేబీ ఒక 5,000లో అయితే కంప్లీట్ అవుతుంది. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. సో నేను ఎందుకోసం అయితే వచ్చానో అది అయిపోయింది. సో నాతో పాటు బాలు ఇంకా కృష్ణ కూడా వచ్చారన్నట్టు. సో వాళ్ళకి ఏంటిదంటే లాస్ట్ టైం ఆల్రెడీ మేము మ్యారేజ్ అప్పుడు ఫార్మల్ షర్ట్స్ బాగుంటాయి ఇక్కడ. సో అర్మానీ ఫ్యాబ్రిక్లో ప్యాంట్ అండ్ మంచి కాటన్లో షర్ట్స్ కోసం అని చెప్పేసి లాస్ట్ టైం కుట్టించుకున్నాము. అది చాలా బాగుంది. రీవాషెస్ తర్వాత కూడా ఆ క్వాలిటీ అన్న చాలా బాగుందని చెప్పేసి
మేము రెగ్యులర్లీ వెళ్ళే షాప్ ఇక్కడ అక్కడ అసలు డీవియేట్ అవ్వము, ఫుర్కాన్ టెక్స్టైల్స్ అని. సో మేము అక్కడికే వెళ్తుంటాం అన్నట్టు ఎప్పుడు కూడా మెన్స్ కోసం కుర్తీస్ అయినా ఫార్మల్స్ అయినా కుట్టియడానికి. సో అక్కడ కూడా మాకు ఏం కావాలో షార్టెడ్ ఉండేది, ఫార్మల్ షర్ట్స్ అండ్ అర్మానీ ప్యాంట్ అన్నట్టు. సో ఇంకా అవన్నీ తీసుకొని మెజర్మెంట్ తీసుకొని వచ్చేసాము. సో అదండి మా షాపింగ్ అయితే అలా అయిపోయింది. మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్.